కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలపై జనం తిరగబడుతున్నారు. గ్రామాల్లోకి వెళ్లిన మంత్రులు ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు. హామీలు ఏమయ్యాయని నిగ్గతీసి అడుగుతున్నారు. ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి గిరిజనులు చుక్కలు చూపించారు. దుబ్బుతండాలో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించేందుకు వెళ్లిన మంత్రిని చుట్టుముట్టి సర్కార్ తీరును ఎండగట్టారు. ఊహించని ఈ పరిణామంతో మంత్రి పొంగులేటి అవాక్కయ్యారు. ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో కాంగ్రెస్ నేతల మోసంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని గిరిజనులు నిలదీశారు. అర్హులకు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. గతంలో అర్హులుగా గుర్తించిన లిస్టును తారుమారు చేసిన స్థానిక కాంగ్రెస్ నాయకులకు కేటాయించారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లనే ఇందిరమ్మ ఇళ్లుగా మార్చి కేటాయించడాన్ని తప్పుపట్టారు. ఈ మేరకు సర్కార్ తీరును ఖండిస్తూ మంత్రి ముందే నిరసన తెలిపారు. కొత్త లిస్టు వాళ్ళకి ఇవ్వాలి, లేని వాళ్ళకి వద్దని మార్చినాలే. మీకు భూమి మీ స్వాధీనం మీకు ఉన్నది కదా, మీది పోతే చెప్పండి. ఒకవేళ మీది ఉంది కదా, మీది ఉంది కాబట్టి మాట్లాడే ఛాన్స్ లేదు. లేని వాళ్ళకి పోర్లాడుతున్నారు. అందు గురించి మార్చి పెట్టి మా ల్యాండ్ 10 గుంటలు పోయినాక మాకు ఇల్లు ఇస్తా అని ఆ రోజు చెప్పారు. చెప్తే ఇయ్యలే. మళ్ళీ ఇస్తా అంటే మేము కూడా ల్యాండ్ పోయింది కాబట్టి ఇస్తారేమో అనుకున్నాం. ఫస్ట్ లిస్ట్ తయారు చేసిర్రు, అది పోయింది కేసీఆర్ ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడేమో ఈఆర్ గారు వచ్చి అందరికి సెకండ్ లిస్ట్ లో తయారు చేసిర్రు. అందులో మా పేరు వచ్చింది. అందులో మా పేరు వచ్చినాక ఇల్లు రాత్రి మార్చుకుంటే ఎట్లా సార్? మా పరిస్థితి ఏంది చెప్పండి మీరే. పాత లిస్టు పోయింది, పాత లిస్టు రాత్రినే తయారు చేసింది. పేరు ఉంది ఆల్రెడీ. ఫస్ట్ లిస్టు నాదే అసలు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలపై జనం తిరగబడుతున్నారు. గ్రామాల్లోకి వెళ్లిన మంత్రులు ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు. హామీలు ఏమయ్యాయని అంటూ నిగ్గతీసి అడుగుతున్నారు. ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి గిరిజనులు చుక్కలు చూపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, కాంగ్రెస్ సర్కార్ మోసాలపై ఖమ్మం ప్రజలు తిరుగుబాటు మొదలైంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఇందులో అలవిగాని హామీలు, ఆచరణ సాధ్యంగాని పథకాలతో అధికారంలోకి వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ దాదాపు ఏడాది కాలంగా ప్రజలను మభ్యపెడుతూ వస్తుంది. పథకాల లాంచింగ్ విషయంలో, పథకాల ప్రారంభం విషయంలో అనేక కప్పదాటు మాటలు చెప్తూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి గత 13 నెలలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు వాస్తవాలు బోధపడుతున్నాయి. జరిగింది ఏంటి అనేటువంటి విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆచరణ సాధ్యం కానిటువంటి హామీలు, 6 హామీలు, 420 గ్యారెంటీల పథకంతో 6 గ్యారెంటీలు, 420 హామీలు ఏవైతే ఇచ్చారో వాటి విషయంలో ప్రజలకు వాస్తవాలు బోధపడటంతో ఎక్కడికెక్కడ మంత్రులను ఎమ్మెల్యేలు నిలదీస్తున్నటువంటి పరిస్థితులు ప్రతిరోజు చూస్తున్నాం. ఇవాళ కూసుమంచి మండలం దుబ్బతండ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ పేరుతో ఒక అపహాస్యమైనటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. దాంట్లో 29 ఇండ్లను పంపిణీ చేశారు. ఈ 29 ఇండ్లు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి ఈ 29 డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు రంగులు మార్చి 3 రంగుల జెండా వేసి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ పేరుతోని ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇవాళ భోగి సందర్భంగా ఇచ్చేటువంటి కార్యక్రమానికి చేపట్టింది. అయితే లబ్ధిదారుల జాబితా రాత్రి మారిపోయింది. అక్కడ ఉన్నటువంటి దుబ్బతండకు సంబంధించినటువంటి గిరిజన లంబాడ మహిళలకు సంబంధించినటువంటి పేర్లను రాత్రి స్థానిక కాంగ్రెస్ నేతలు మార్చేశారని అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే లబ్ధిదారులుగా ఉన్నారో నిన్న సాయంత్రం వరకు వాళ్ళ పేర్లు లబ్ధిదారుల జాబితాలో ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ లబ్ధిదారులు మా పేర్లు ఉన్నాయి, మాకు సమాచారం ఇచ్చారు, దాంతో
చుట్టాలు బంధువులను శ్రేయభిలాషులందరినీ గృహప్రవేశానికి పిలుచుకున్నాము. తీరా ఉదయం వచ్చేటప్పటికి మా పేర్లు లేకుండా పోయినటువంటిది ఆ గిరిజన మహిళలు, ఎవరైతే దుబ్బతండకు సంబంధించినటువంటి లంబాడ మహిళలు చెప్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. స్థానికమైనటువంటి ఇద్దరు నాయకుల పేర్లు చెప్తా ఉన్నారు. ఆ ఇద్దరు నాయకులు దుబ్బతండకు సంబంధించినటువంటి లబ్ధిదారుల జాబితాను మార్చేశారు. ఆ మార్చేయడంతోనే తామంతా కూడా ఇక్కడ మంత్రి నిలదీశామని చెప్తున్నారు. ఇవాళ దుబ్బతండ గ్రామంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ కాలనీని ప్రారంభించిన తర్వాత అక్కడ సభ ఏర్పాటు చేశారు. సభలో ప్రసంగించేందుకు మంత్రి సిద్ధమవుతున్న సందర్భంలో ఇంతకు ముందు లబ్ధిదారులుగా ఎంపికయి కాంగ్రెస్ నేతల చేతివాటం వల్ల నష్టపోయినటువంటి ఎవరైతే గ్రామ ప్రజలు లంబాడ మహిళలు ఉన్నారో వారంతా మంత్రిని చుట్టుముట్టి నిలదీశారు. రాత్రికి రాత్రి ఎట్లా జాబితా మారిపోతుంది, అర్హులకు కాకుండా అనర్హులకు ఎట్లా ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తారా, ఇది ఇందిరమ్మ ఇళ్లు కావు, కేసీఆర్ హయాంలో కట్టారు. ఆ సందర్భంలోనే 2 సార్లు సర్వే నిర్వహించి మా పేర్లను ఎంపిక చేశారు. కానీ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడిక గ్రామ సభ నిర్వహించలేదు. కనీసం నిన్న సాయంత్రం వరకు ఉన్న పేర్లు రాత్రి ఎట్లా మారిపోయినాయి అని చెప్పి ఆందోళన దిగారు. మంత్రి చుట్టుముక్తి కథలు లేకుండా చాలాసేపు వాగ్వాదాలు దిగారు. మంత్రి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ అర్హులు ఎవరైతే ఉన్నారో వారిని అనర్హులను గుర్తించి తొలగించేటువంటి ప్రక్రియ చేపడతామని, మిగతా వాళ్ళకి ఇంధనం ఇళ్లు ఇస్తామనేటువంటి ప్రయత్నం నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ గిరిజన మహిళలు వినిపించుకోలేదు. ఖచ్చితంగా మాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, ఇందులో అనర్హులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మీరు ఇల్లు కేటాయించారు, నిన్నటి వరకు లబ్ధిదారుల జాబితాలో మా పేర్లు ఉన్నాయి, ఈ రాత్రి మారిపోయినాయి అని చెప్పి కొంతమంది కాంగ్రెస్ నేతల పేర్లను ప్రస్తావిస్తూ మంత్రిని చుట్టుముట్టి చాలాసేపు ఆయనతో వాగ్వాదాలు దిగారు. జరుగుతున్నటువంటి మోసాన్ని ప్రజలు మంత్రి దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఈ దశలో సహనం కోల్పోయినటువంటి మంత్రి స్థానిక అధికారులను కూడా మందలించారు. ఎందుకు దీన్ని ఈ రకంగా జాబితా మార్చాల్సి వచ్చిందనేటువంటి విషయాన్ని అధికారులను మందలించారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసేటువంటి వారిని కూడా ఆయన మందలించారు. దాంతో పాటు ఎవరైతే గిరిజన మహిళలు నిలదీశారో వారి పట్ల కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా ఆ మహిళలు చెప్తున్నారు. మా పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని, ఈ మొత్తం అంశాన్ని వీడియో చిత్రీకరిస్తున్నటువంటి మీడియా పట్ల కూడా పోలీసులు కొంత దురుసుగా ప్రవర్తించారు. వీడియో చిత్రీకరించొద్దంటూ హుకుం జారీ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే పాలేరు కాన్ఫరెన్స్ లో కరెక్ట్ గా 3-4 రోజుల ముందు కూడా ఇటువంటి ఘటన జరిగింది. నేలకొండపల్లి మండలం ఆచార్లగూడెంలో దళిత లబ్ధిదారులు దళిత వాడకు సంబంధించినటువంటి 2007లో కేటాయించినటువంటి స్థలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను వేరే లబ్ధిదారులకు, పాత లబ్ధిదారుల జాబితాను మార్చేసి మరొక లబ్ధిదారులను తీసుకొచ్చి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ దళిత మహిళలంతా కూడా పూనుకొని అసలు డబుల్ బెడ్రూమ్ కాలనీ ప్రారంభోత్సవం జరగకుండా అడ్డుకున్నారు. 10వ తారీఖున ఈ ఘటన జరిగింది. మళ్ళీ ఇవాళ కూసుమంచి మండలంలో గిరిజన లంబాడ మహిళలకు అన్యాయం జరగడంతో వారంతా కూడా రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఏకంగా మంత్రిని నిలదీసి బయటికి కదలకుండా అడ్డుకొని ఎట్లా ఇస్తారు, ఈ కేటాయింపులో అన్యాయం అక్రమం జరుగుతుందని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో పాటు అసలు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా నిర్మించలేదు. మోడల్ హౌస్ పేరుతో ఒక ఇల్లు నిర్మించారు తప్ప అది ఎవరికి కేటాయించలేదు. కేసీఆర్ ఇచ్చినటువంటి ఇళ్లను, కేసీఆర్ నిర్మించినటువంటి ఇళ్లను ఆ రోజు అధికారులు సర్వే చేసి ఎంపిక చేసినటువంటి జాబితా తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాన్ని రీవెరిఫై చేసి జాబితా సిద్ధం చేస్తే దాన్ని ఎందుకు మార్చారు అనేటువంటిది ప్రజలు ప్రశ్నిస్తున్న అంశం. దీనికి అధికారుల దగ్గర కూడా సమాచారం లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల పెత్తనము, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళ అనుబంధానికి సంబంధించినటువంటి వారిని మాత్రమే ఆ లబ్ధిదారులుగా చేయడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా చోట్ల ఈ రకమైనటువంటి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి సంవత్సరం 2022-23 సంవత్సరంలో నిర్మించి పంపిణీకి సిద్ధంగా ఉంచి ఎన్నికల కోడ్ వల్ల చిన్న ఫినిషింగ్ వర్క్స్ వల్ల చేయలేకపోయినటువంటి 100,000 ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం రంగులు మార్చి ఆ లబ్ధిదారులకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ ప్రయత్నంలో అసలు సిసలు లబ్ధిదారులకు ఇచ్చిన చోట వివాదం రావట్లేదు, కానీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడంతోనే ఈ సమస్యలన్నీ తలెత్తుతున్నాయి. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సాంబా.